పైనుంచినే చేస్తారు, పైనుంచినే చేయాలి. ఆ బిందువు నుంచినే, బిందువు పైనే కుంకుమతో చేసేటువంటి అర్చన కానీ అన్నీ కూడా పూజ చేయడం. శ్రీచక్రానికి కదా పూజ చేస్తారు. శ్రీచక్రానికి పూజ చేసినప్పుడు పైన నుంచి పూజ చేస్తారు. నీకు ఇట్లా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది నిజమైన పూజ కాదు. శ్రీచక్రానికి పైనే చేయాలి. అవును, ఎంత ఉంటుంది? వాటికంటూ పూజ చేయడానికి ఇప్పుడు పూజ చేయడానికి విగ్రహాలు ఉంటాయి. ఆ విగ్రహాలన్నింటికి కూడా ఇంత పొడుగు, ఇంత ఇది ఉండాలనేటువంటిది ఒక నియమం ఉంటుంది. అట్లా పూజ చేసేదాని కొరకు ఉండాల్సినటువంటిది అడుగున్నర, 2.5 అడుగు వాటికి సరిపోతుంది. దానికంటే ఇంకా ఎక్కువ ఉంటే దానికి వేరే రకాలుగా ఉంటాయి. ఇప్పుడు తిరుమలలో వెంకటేశ్వర స్వామి 16 అడుగులు, 16 అడుగులు వెంకటేశ్వర స్వామి. అంతే, ఇంకా 16 అడుగులు వెంకటేశ్వర స్వామి ఇంకెక్కడ లేదు, ఉండకూడదు. అంతే, అది రూల్ పాస్డ్. అమెరికాలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష చేయాలని అనుకున్నారు, 18 అడుగులు పెట్టాలనుకున్నారు, యాక్సెప్ట్ లేదు. 16 అడుగుల కంటే 2 ఇంచులు తక్కువ పెట్టుకో, 2 ఇంచులు తక్కువ పెట్టుకో యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ వెంకటేశ్వర స్వామి పెట్టాలంటే కూడా ఇక్కడి నుంచి పర్మిషన్ వస్తేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. మేము పెట్టుకుంటాం కదా, కుదరదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి అక్కడ 16 అడుగులు అంతే. వారితో సమానమైనటువంటిది ఇంకొకటి లేదు. దానికి ఒక నియమం వచ్చేసింది. తర్వాత ఇప్పుడు విగ్రహాలు మనం పెట్టుకుంటాం. అక్కడ అంత విగ్రహం ఉందనంటే దానికి ఏమేమి పూజలు చేయాలి, ఎట్లా అర్చనలు చేయాలి అనేటువంటివి నియమాలు వస్తాయి అక్కడ. ఆ నియమాన్ని అనుసరించి అవి కంటిన్యూషన్ అవుతూ ఉంటాయి అక్కడ చేసే. దానికి పురాణాలు, ఆగమాలు అవంతా వస్తాయి. విగ్రహం అని పెట్టుకున్న తర్వాత విగ్రహానికి సంబంధించిన పద్ధతులు, విధానాలన్నీ వస్తాయి. అదేవిధంగా శ్రీచక్రం ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే గుడే కట్టి, గుడి పైన శ్రీచక్రం, గోపురమే శ్రీచక్రంగా కట్టినారు. అప్పుడు ఎట్లాగా చూడండి ఎట్లా ఉంటుందో, అన్నీ అవుతుంది. కాబట్టి అక్కడ వాళ్ళు దానికి సంబంధించి అది కుదరదు చూడ్డానికి, అంతే. అది పూజ చేసేదానికి ఏవైతే ఉంటాయో అది ఉంటుంది అంతే. ఆ తర్వాత చిన్న శ్రీచక్రం యొక్క అవి అంత ఉండేట్టు ఉంటాయి. శ్రీచక్రం రేకులు కూడా ఉంటాయి. సో ఆ రేకుల్లో కూడా మధ్యలో బిందువు ఉంటుంది. సో ఆ బిందువు పైన పూజ చేయాలి. తర్వాత అంతా పడుతుందని అనుకోండి, ఇదేం కాదు. కాకపోతే అన్ని దేవతలు అక్కడ అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఒక్కొక్క నూపురంలో ఏ దేవతలను పూజ చేయాలో ఆయా దేవతలందరినీ పూజ చేస్తారు. సరే, అవన్నీ ఏంటివి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే అదంతా ఆ శ్రీచక్రం ఏదో కాదు, ఈ శరీరమే శ్రీచక్రం. ఇక్కడ ఉండేటువంటి సహస్రారమే బిందువు. ఈ శరీరంలో ఉండేటువంటి కిందకంతా ఉండేటువంటిదే నూపురం. ఇవన్నీ వచ్చి కిందకంతా రావడం, ఇంకవన్నీ వర్ణాలన్నీ వస్తాయి. అంత భావనోపనిషత్తులకు వెళ్ళినామంటే ఇవన్నీ డీటెయిల్గా అన్నీ వస్తాయి. సరే, ఇప్పుడు అవంతా ఎందుకు? నవ ఎప్పుడు ఈ శరీరం కూడా ఎట్లా ఉంటుంది? ఫ్రెష్గానే ఉందా లేదా? మనకి శరీరం కూడా బాగుంటుంది. కాకపోతే శరీరాన్ని మనం పాడు చేసుకున్నామంతే. ఈ శరీరం పంచమహాభూతాలకు సంబంధించినది, ఇదంతా బాగా ఫ్రెష్, గొప్పది. దానితో మనం ఎలా ఉండాలి అలా ఉండాలి, కానీ దానిని మనం పాడు చేసుకుంటున్నాం. అందుకని యో నరహ, శ్లోకం చూడండి, తర్తుమిచ్చతి యో నరహ. యహ, ఎవడైతే అంటే ఏ నరుడు, నరహ ఏ నరుడైతే, నారాయణులు అని కదా అంటున్నారు బద్రీనాథ్. నరనారాయణుడు. నరుడెవరు? నారాయణుడెవరు? నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
ఇంత స్పష్టంగా ఉంటే దేవుడు వేరే నేను వేరే అని ఎంత సునాయాసంగా చెప్పేస్తాడు వీడు. చెప్పేస్తున్నాడు లేదా దేవుడు వేరు నేను వేరని? ఎందుకు చెప్తున్నాడు? వీడికి అలా వచ్చేసింది. వీడికి అలా బాగా కాంక్రీట్ వేసి మనం మెత్తి చేసి బాగా చేసింటాం చూడండి. దీంట్లో ఇప్పుడు ఒక 3 స్టార్ బిల్డింగ్ కట్టాలని అనుకోండి. 3 స్టార్ బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత వేయాలా అనేది ఉంటుంది. అదే 10 ఫ్లోర్ కట్టాలనుకున్నాను అనుకోండి, దానికి వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది, అప్రూవల్ చేసుకోవాల్సి వస్తుంది. అప్రూవల్ చేసుకునే దానికి ముందు నువ్వు ప్లాన్ అంతా కూడా ఇంజనీరింగ్ డిజైన్ చేసి దానికి ఫౌండేషన్ ఎట్లా ఏంటి, ఎందుకంటే దీని ప్రభావం వేరే దాని మీద పడకూడదు అనేదంతా ఉంటుంది. 150 ఫ్లోర్లు ఉండేటువంటిది కట్టాలనుకోండి బిల్డింగ్, అప్పుడు ఫౌండేషన్ ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి చెప్పండి? ఈ మధ్యలో ఈ అక్కినేని నాగార్జున వాళ్ళదేదో, అది ఏదైనా కూడా కానీ అనుకోండి, ఏదైనా కానీ ఎందుకు కూల్చేశారు కదా? ఇంతకుముందు ఎన్ని సంవత్సరాలు అది కట్టి అంటే ఇంకా వద్దు, అవి మనం అర్థం చేసుకోవాలి. అది అంటే ఎన్నాళ్ళు కరెక్ట్గా ఉంది, ఈరోజు వచ్చేటప్పటికి కరెక్ట్గా లేదు. అంటే ఇంతకుముందు ఉందా, జరుగుతూ ఉందా ఇది? ఎట్లా ఉంది చూడండి. ఇప్పుడు మన వాళ్ళు కూడా అమరావతికి ఏదో సంబంధించి ప్లాన్స్ అవి ఇవి చేస్తున్నారు, దానిపైన ఎందెందో చేయాలనుకుంటున్నారు, దానికి ఏందో ఏందో మారుస్తున్నారు. దానికి ఈ మధ్యలో వర్షాలు వచ్చినప్పుడు ఏమో జరిగింది, అవన్నింటినీ చూసి దానికి ట్రిబ్యునల్ కోర్టు ఏదేది గ్రీన్ ల్యాండ్కి సంబంధించి ఏదో వాళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సింది, వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు పర్మిషన్ ఇవ్వలేదు. తెలుసా మీకు? అది వ్యవసాయ భూమి అనే కాదు, ఆ ల్యాండ్ కూడా నీకు ఏదో అవన్నీ ఉన్నాయి. కానీ దాన్ని ఏమేమి జరుగుతుందో మనకెందుకు, ఏదో చేస్తున్నారు, మన ఊరికి జస్ట్ మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఫౌండేషన్ గురించి మాట్లాడేదానికోసం. అంటే ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే పైన ఉండేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ కూడా మన మనం వెళ్ళాలి కదా. మనం ఏదైతే వెళ్ళాలని ఉందో ఆ వెళ్ళాలంటే అప్పుడేం చేయాలి? ఫౌండేషన్ బాగుండాలిగా. ఇప్పుడు చూడు, తర్తుమిచ్చతి, తరించుట, తరించాలని. దేంట్లో నుంచి తరించాలి? ఈ సంసారం అనే సాగరంలో. మీరు మళ్ళీ శ్లోకానికి రావాలి, నేను పోయి అట్లా వెళ్ళిపోద్దండి. ఇంజనీరింగ్ కూర్చొని దాంట్లోకి వెళ్ళిపోతే ఎట్లాగా? అదేదో పోయినాం, దాన్ని అట్లా చెప్పుకున్నాం. సో ఆ ఫౌండేషన్ అంతా అట్లా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ కూడా మనకేంటి, నేను దీనిలో నుంచి బయటపడాలి, ఏమంటే అందరికీ ఉందా లేదా? ఉండదు కాబట్టి మనం వచ్చినాం. ఉండదు కాబట్టి కదా వచ్చినాం. ఉండదు కాబట్టి వచ్చినాం, లేదు కాబట్టి వచ్చినామా? అయ్యో, ఉండదు కాబట్టి వచ్చినాం. దాంట్లో బాగా గట్టిగా ఉండేవాళ్ళు కరెక్ట్గా వచ్చి కూర్చుంటూ ఉంటారు.
ఒకవేళ ఉంటుంది, మధ్యలో ఏదో కొద్దిగా వచ్చిందనుకో, ఏదో ఏదో వచ్చి కొక్కి ఒకటి పడింది, కొక్కి పడి లాగింది అనుకో, అప్పుడేం చేస్తారు? సరేలే దీన్ని ఇప్పుడు కాకపోయినా రేపైనా వినొచ్చు, దానికేముంది. ఇది ఎప్పుడూ చెప్తా ఉండేది, నా ఎంతసేపు చెప్తాను ఉంటాడు. ఇంక వీటికి పోడు, యాడికి పోడు ఉంటాడు, చెప్తాను ఉంటాడు. ఇందాంలో ఏం పోతాను దీన్ని, అంతే కదా. అదే నేను చెప్తా ఉండేది. అంటే ఫౌండేషన్ ఎట్లా ఉంది? ఫౌండేషన్ కొద్దిగా వీక్గా ఉంది. ఇంకొంతమందికి ఏంటంటే వారానికి ఒకసారి పోదాంలే, వారానికి ఒకసారి పోయి వింటే అన్నీ కొద్దిగా అర్థమైపోతుంది. మీకు తెలుసో తెలియదో, ఈ భగవద్గీత క్లాస్కి నైట్ 8:30కి వస్తారు చూడండి, దాంట్లో కొంతమంది ఇట్లాగే వస్తారు. ఎందుకంటే దాదాపు ఒక శ్లోకాన్ని నేను ఏం చేస్తానంటే ఒక 3 రోజులు అట్లా చెప్తాల్సి వస్తుంది. 3 రోజులు 4 రోజులు అట్లా కొంచెం జరుగుతుంది. 3-4 రోజులు జరిగితే ఈరోజు వస్తారు, ఈరోజు వస్తే ఏదో కొద్దిగా చెప్పింది వింటారు. మళ్ళీ వారం తర్వాత వస్తారు, వచ్చిన తర్వాత కొద్దిగా దాని గురించి కొద్దిగా అడుగుతారు. నేను ఇంకా దాని గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే దీన్ని కవర్ చేసుకుంటారు వాళ్ళు. సింపుల్గా వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. అంటే వాళ్ళ యొక్క బుద్ధి అంత మెచ్యూరిటీ ఉందన్నమాట. వాళ్ళ బుద్ధి మెచ్యూరిటీ ఉందో, లేకపోతే కవర్ చేసుకుంటున్నారో, లేకపోతే ఫౌండేషన్ బాగా స్ట్రాంగ్ ఉందో ఏమో, అది ఎవరు చూసుకోవాలా? ఎవరికి వాళ్ళే. చూడండి ఎట్లా ఉంటుందో. కాబట్టి ఫౌండేషన్ అనేటువంటిది తర్తుమిచ్చతి, ఇచ్చ కావాలా, ఇచ్చ. మనందరికీ కోరిక ఉందా లేదా? కోరిక ఉంది. ఏమి కోరిక ఉంది? నరుడా, ఓ నరుడా, అది కాదు ఇక్కడ. అది కూడా మనం తీసుకుందాం అనుకోండి. ఏమి నీ కోరిక? ఏమి నీ కోరిక చెప్పినాడు ఇక్కడ. సంసార సాగరం ఘోరం అనేది గుర్తించు. ఏమండి, ముండ్ల పైన ఎవడైనా కూర్చుంటాడా? కూర్చోడు కదా. ముండ్ల పైన ఎవడైనా నడుస్తాడా? నడవడు. ముండ్ల పైన కూర్చొని ముండ్ల పైన నడిస్తే వాడు సిద్ధ పురుషుడు. అదే కదా ఇప్పుడు మనకి. ముండ్ల పైన నడుస్తున్నాడు, అగ్గిపైన నడుస్తున్నాడు, వాడు సిద్ధ పురుషుడు. వాడు గొప్పడు కదా. వాడు గొప్పడా? లేదా మీరు ఇప్పుడు విచారం చేసేదాన్ని కూర్చుంటారు, మీరు గొప్పల్లా? మీరు సిద్ధ పురుషుడా, వాడు సిద్ధ పురుషుడా? వాడు కర్మలో బంధింపబడుతున్నాడు. వాడు కర్మలో బంధింపబడుతున్నాడు. వాడికి ఏం తెలదు. గాలిని ఒక సైన్స్, ఇప్పుడు మీకు ఒక ఇది ఒకటి ఉండదు అనమాట. ఒక సైన్స్ ల్యాబ్లో ఒకటి ఉంటుంది. ఒక దారం ఉంటుంది. పెండులం. దాన్ని మనం ఎక్కడ నిలపాలంటే అక్కడ నిలపచ్చు. అదొక సైన్స్ టెక్నిక్. అది దాని లోపల ఏదో ఉంటుంది, మెయింటైన్ అవుతుంది అది. సో అది ఎట్లా మెయింటైన్ అవుతుంది అంటే నీకు కొద్దిగా లోపలికి వెళ్ళి నువ్వు రీసెర్చ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇప్పుడు వీడు నడిచేదానికి ఇప్పుడు ఈ చెప్పల్స్ ఏంటి వచ్చాయంట. చెప్పల్స్ వేసుకుంటే కొద్దిగా ఒక 2 ఫీట్ హైట్లోకి వెళ్ళి వాడు అలా వెళ్ళచ్చు. మీరు కావాల్సింటే దాన్ని చూసుకోవచ్చు. ఏదో ఆర్డర్ చేస్తే ఏదో వచ్చేట్లుగా ఉంది, చూసారా? దాన్ని డబ్బులు పెడితే వస్తుంది. దానికి సరిపోయేటట్లుగా వాడు దాన్ని తయారు చేసి ఉంటాడు. బట్టల గురించి చెప్పినాం కదా, బట్టలు ఏం లేదు, ఇదిలి చేస్తే అక్కడికి అయిపోయింది అంతే. ఉతికే పని లేదు. కాబట్టి ఇంకా ఈ స్పిన్నింగ్ మిల్స్ కూడా ఇంకా పోతాయి, రాను అవి ఎత్తిపోతాయి. ఎందుకంటే ఒకసారి 2 జతలు బట్టలు తీసుకున్నామంటే వచ్చేస్తారు. ఎందుకు జరరు? ఇప్పుడు పట్టణాల్లో కంటే పల్లెల్లో ఉండే వాళ్ళు కూడా బాగా అప్డేటెడ్గా ఉన్నారు.
హెలికాప్టర్లు ఇంటి దగ్గర నిలుపుకునే దానికి పైన ప్లాట్ఫామ్ కడుతున్నారు తెలుసా మీకు? పల్లెల్లో హెలిప్యాడ్ పెడుతున్నారు. ఎప్పుడన్నా కానీ ఇప్పుడు ప్లానింగ్ ఉందా లేదా? చంద్రమండలంలో రిజర్వేషన్ చేస్తున్నారు లేదా? చేస్తున్నారు కదా. మరి కావాల్సింటే చేసుకోవచ్చు. ఇప్పుడు వివాహం జరిగేదానికి మధ్యలో ఏదో చేశాడు కదా వాడు, సినీ యాక్టర్ వాళ్ళ కూతురికి, హిందీ యాక్టరు, డెస్టినేషన్ మ్యారేజ్. మీరు అనుకుంటే ఏమైనా జరుగుతుందండి, ఏముంది? ఆయన త్రిశంకు స్వర్గంలో ఆయన చాలా పాపం మీద కష్టపడి విశ్వామిత్రులతో పోయాడు అక్కడికి. నేను చెప్తా అంటే మీకు ఏమైనా అర్థమవుతా అంటే, మీ తల ఎట్లా పనిచేస్తుంది తెలిసిన, నా కళ ఇట్లా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నాదికన్నా పడుతూ ఉంటే ఏంది ఇడు ఎంత మాట్లాడుతున్నాడండి. కాబట్టి ఇచ్చతి ఇప్పుడు నేను దేన్ని కోరాలి? అందుకు చెప్తాను నేను. ఇప్పుడు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఎందుకు చూపిస్తున్నాను నేను? ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇటువంటివన్నీ ఉన్నప్పుడు నా మైండ్ దేన్ని చూస్తే దాని వైపు వెళ్ళిపోతుందా, వెళ్ళదా? కానీ వాటన్నింటిపై వెళ్ళకుండా నేను వీటికొచ్చి కూర్చొని వినాలంటే ఎంత ఎంత దిల్ దానికి ఏమనాలా కావాలా? గట్స్ కావాలా? ఆ గట్స్ కావాలంటే వాడి మైండ్లో ఎంత ఫిక్సప్ అయి ఉండాలా? ఆ ఎదురుగా కనిపిస్తూ ఉండేటువంటిది లెక్కలో లేనిది అనే దృఢం రావాలిగా ఇక్కడ. మనం 5:30 to 6:30 వరకు మనం విచారణని పెట్టుకున్నాం. మామూలుగా అయితే 6:30కి మనం విచారణ ప్రారంభించేవాళ్ళం. కానీ ఈరోజు 6:30కి విష్ణు సహస్రనామ పారాయణం అని అన్నారు. అందుకని మనం ఏం చేశాం, నేను అందుకే అడిగాను ఎంత సమయానికి అని అడిగాను. 6:30 అన్నారు. ఓకే, 6:30 నుంచి 7 వరకు అయిపోతుందేమో, 7 నుంచి మనం ఇట్లా పెట్టుకుందామని వాళ్ళని అడిగాను నేను. టైం నాకు చెప్పండి. సో 6:30 to 8 అన్నారు. సో 6:30 to 8 అనే దానికి నేను 5:30 to 6:30 మనం పెట్టుకుందామని మనం పెట్టుకున్నాం. నేను అడిగాను కరెక్ట్గా టైం చెప్పండి. ఇప్పుడు 6:42 అన్నా నేను. ఎందుకు టైం అప్? ఎందుకంటే నాకు టైం అయ్యింది కదా, మనం ఎందుకు చూసుకోకుండా ఉన్నామని చూసా. కానీ ఎవరూ లేరు ఇక్కడ మనుషులు, దానికి సంబంధించిన వాళ్ళు, అవునా? అర్థమైందా? అయితే నేనేమనుకున్నానంటే వాళ్ళు కూడా వస్తే కంటిన్యూ అవుతుంది, బాగానే ఉంటుంది నేను అనుకున్నాను. సో ఎనీహౌ ఇప్పుడు చూడండి, ఒక్క నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో ఎట్లా ఉండాలా? నిలబడాలిగా. దాన్నే గట్స్ అని అంటున్నాంగా మనం ఇక్కడ. ఇప్పుడు చూడండి, దాంతో పోలిస్తే మనం ఇక్కడ ఎంత గట్స్ కలిగిన వాళ్ళం, మనం ఎంత గట్స్ తెలుసా? ఇప్పుడు ఇక్కడ దీన్ని క్రమం తప్పకుండా ఇదే నియమం, ఇది నిష్ఠ. ఈ నిష్ఠ అంటే టైం అంటే టైం. స్వామీజీని నేను చూశాను నిజంగానే, ఏ రోజు నిమిషము కూడా లేట్ కాదు. కరెక్ట్గా 5 నిమిషాలు ముందు వచ్చి కూర్చొని ఉంటాడు. 5 నిమిషాలు ముందు వచ్చి కూర్చుంటాడు. ఆ సమయానికి కరెక్ట్గా 1 నిమిషం ముందులో వెళ్ళి సీట్లో కూర్చుంటాడు. నిమిషమో 2 నిమిషాల ముందు వెళ్ళి సీట్లో కూర్చుంటాడు. కూర్చొని అంతా అడ్జస్ట్ టైం చూస్తాడు. అక్కడ చూడు, ఇక్కడ చూస్తాడు, చూసుకుని కరెక్ట్గా ఓ మని మొదలు పెడతాడు. నిజంగా నా పంచువాలిటీ అంటే నిజంగా నాకైతే నేను కూడా అందుకే దాన్ని ఫాలో కావాలనేటువంటిది నా ఉద్దేశం. ఎంత వెలుగు ఉండాలండి, ఎంత ఉండాలో చెప్పండి. అది నిన్న నేను ఎంత ట్రై చేశానంటే, నేను వాళ్ళు 4 గంటలకు రమ్మన్నప్పుడు నేను అడిగాను, నాకు 5:30 క్లాస్ ఉందనంటే, మీరు వస్తే చాలు, వస్తే దాన్ని ఆల్రెడీ మేము రెడీ చేస్తాము ఆ లోపల. ఎందుకంటే 12 గంటల వరకు మాకు బిజీగా ఉంటుంది,
అది ఒకవేళ ఏమన్నా 1-2 ఉన్నా కూడా 2 గంటలకు మళ్ళీ భోజనం నుంచి వచ్చి అయిపోతుంది. నేను 3 గంటలకు మీది స్టార్ట్ చేస్తాను. నేను రెడీ చేసి వాళ్ళందరితో మాట్లాడుకొని మీకు 4 గంటలకు వస్తే ఒక 10-15 నిమిషాలు మళ్ళీ టెస్ట్ చేసి మళ్ళీ మిమ్మల్ని పంపించేస్తామని అన్నారు. కానీ అదేమైంది, టైం అవుతుంది. నేను అడుగుతా ఉంటే కూడా సరే స్వామి కొంచెంసేపు కొంచెంసేపు ఉండండి. సరే ఇది వేరే సెట్ అయింది, కానీ అది సెట్ కాలా. అది అందుకే వాళ్ళు చెప్పారు బెంగళూరులో ఫిట్ చేయించి తెప్పిస్తామని అన్నారు. ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళే నాకు ఫోన్ చేస్తానన్నారు, జరగని. కానీ నేను లాస్ట్గా ఇంక కుదరదబ్బా, వాళ్ళు 5:30కు స్టార్ట్ చేస్తారు, కనీసం నేను 6:30 కన్నా నేను క్లాస్ కన్నా పోయేటట్లుగా చేయండి అంటే ఇప్పుడు ఇది నేను మళ్ళీ ఏం చేశానంటే నాకు వేరేటివి బైఫోకల్ దాన్ని ఇమ్మని చెప్పి అప్పుడే రెడీ చేయించుకొని, ఎందుకంటే ఇంక అది మీరు ఎవరు, నేను ఇప్పటికే 4 రోజులు అయిపోయింది దాదాపు నాకు కనిపించట్లేదు, పుస్తకం చూడాలంటే కుదరదు, అందుకని దీనన్నా ఇవ్వండి. అప్పటికప్పుడు మళ్ళీ రెడీ చేయించుకొని మళ్ళీ తీసుకొని మళ్ళీ వాళ్ళని తీసుకుని వచ్చి విడిచిపెట్టమన్నాను. ఏది బైఫోకల్ అలవాటు ఉంది, ఇది ఈజీగా సెట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు 2 సార్లు మార్చినది ఇక్కడ మళ్ళీ. ఇది కూడా వాళ్ళు ఇచ్చినటువంటిది నాకు సెట్ కల్లా, దానివల్ల దాన్ని మారిస్తే వాళ్ళే ఏం చేశారు, ప్రోగ్రెసివ్ మీకు సెట్ అవుతుందండి దాన్ని తీసుకోండి అన్నారు. ఓకే, దాన్ని కూడా ఓకే అని అన్నాము. అవి చాలా ఎంత తర్జబర్జండి. నాకు దాదాపు ఇప్పటికీ కొద్దిగా ఇది కుదిరింది, ఎందుకంటే నువ్వు చేస్తావో చివరనైనా నువ్వు జరగని అని చెప్పి, ప్రస్తుతానికి ఇది జరుగుతుందని చెప్పి మేము ఇదే కంటిన్యూ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఏంటి, నిన్న క్లాస్ మిస్ అయిన దానికి చాలా బాధ అయ్యింది నాకు, నేను మిస్ అయిన దానికి. మీరేం మిస్ కాలేదు. చూడండి ఎట్లా ఉందో. అంటే నేను అప్పుడు అక్కడ దాంట్లో పడిపోయానుగా నేను దాంట్లో పడిపోయి దాంట్లో నుంచి బయట ఈదుకొని రావడానికి కుదరలేకపోయిందిగా, నాకు కుదరలేకపోయింది. కాబట్టి ఇటువంటివన్నీ వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చతి, ఏమిచ్చతి, ఏమి కోరిక, దేని నుంచి బయటపడాలన్న కోరిక, సంసారము నుండి బయటపడాలి. ఎప్పుడు బయటపడాలి, అది ఇప్పుడే బయటపడ్డం అంతే. మళ్ళా మనం అందుకే అడిగినాం వీళ్ళందరినీ పెద్దవాళ్ళు మహానుభావులు ఉన్నారు కాబట్టి, అయ్యా మాకేం లేదు, ఒక మాట చెప్పమన్నాను. ఆ మాట చెప్పేదానికి కూడా వీళ్ళు ఏం చేశారంటే, ఒక ఇద్దరు ఏమో అన్నారు, నేను రెడీ అని వీరు మురుగేష్ గారు అన్నారు, ఆ అమ్మగారు ఎప్పుడు రెడీ అని అన్నారు, చంద్రశేఖర స్వామి నేను గీతా జయంతి నుంచి ఉంటాను స్వామి అని అన్నారు. ఎందులో అది వాళ్ళకి చెప్పినాం. ఈ మహానుభావుడైతే అస్సలు నోరు తెరలేదు ఇంతవరకు. ఏం మాట్లాడాలి మనం చెప్పండి. కాబట్టి దీంట్లో నుంచి నేను బయటపడిపోవాలి. నోట్లో నుంచి మాట రావాలంటే కనీసం మనసులో డిసైడ్మెంట్ రావాలి కదా. మనసులో నుంచి డిసైడ్మెంట్ చేసేదానికే కుదరట్లేదు, రావాలి కదా. చూడండి అయ్యా, నువ్వు వస్తావో పోతావో. ఇప్పుడు ఒక అతను ఎంఈఓలు ఉంటారు. ఈ ఎంఈఓలు ఏం చేయాలి, విజిట్ చేసి పిల్లలను చెక్ చేయాలి, ఏమన్నా ఇంత మాత్రం మెయింటైన్ చేసేసి. సరే వచ్చాడనమాట. ఎంఈఓ వస్తే స్కూల్కి వచ్చి క్లాసులకు పోయిన తర్వాత
ఏదో ఒక ప్రశ్న వేశాడు అనమాట. ఏంటంటే కుంతీపుత్రుడు ఎవరు? కుంతీపుత్రుడు ఎవరు? ఎట్లన్నా కానీ కుంతీపుత్రులు ఉన్నారు. వీళ్ళని ప్రశ్నలు అడిగినారు అనమాట. ఒకడొకడే లేచి, సార్ నాకు తెలియదు సార్ అని ఒకడు అన్నాడు. ఏంటో నాకు తెలియదు వీడు అన్నాడు. ఇంకోడు, సార్ మా ఊర్లో ఎవరు లేదు సార్, కుంతి ఎవరు లేరు సార్ అని ఒకడు అన్నాడు. లాస్ట్కు వాళ్ళందరినీ చూసి వచ్చిన తర్వాత టీచర్ని అడిగినాడు, సార్ కుంతి అనే వాళ్ళు ఈ ఊర్లో ఎవరు లేరు సార్ అన్నాడు ఆయన టీచర్. లాస్ట్కి ఒక పిల్లోడు ఉండే, నేను చెప్తాను సార్ అన్నాడు. లేనన్నా వెరీ గుడ్ నువ్వు చెప్పరు అన్నాడు. అంటే సార్ కుంతీపుత్రుడు గణేశుడు అన్నాడు. కుంతీపుత్రుడు గణేశుడు. వెరీ గుడ్ అని ఈయన చప్పట్లు కట్టినాడు. వెరీ గుడ్ అని చప్పట్లు చెప్పినాడు. సరే, ఇప్పుడు ఇంకా హెడ్ మాస్టర్ రూమ్లోకి పోయినారు. హెడ్ మాస్టర్ రూమ్లోకి పోయిన తర్వాత అక్కడ చర్చ వచ్చింది. చర్చ ఏంటి? సార్ కుంతీపుత్రుడు అనేటువంటి వాళ్ళ గురించి ఆడ హెడ్ మాస్టర్ని అడిగితే హెడ్ మాస్టర్ని, సార్ అట్లాంటి పనులంతా మమ్మల్ని అడగద్దండి సార్, ఇది నా కథ కాదు, విద్యాప్రకాశ్ అనందగిరి స్వామి వారి కథ, విద్యాప్రకాశ్ అనందగిరి స్వామి వారు చెప్పిన కథ ఇది. ఇట్లాంటివన్నీ ఉంటాయి. నేను దాన్ని మిస్ చేసిన, చాలా మిస్ చేసిన దాంట్లో కథ. సరే, అప్పుడు లాస్ట్కు ఈయనే చెప్పినాడు ఎంఈఓ అని. ఆ పిల్లవాడు నేను చెప్తాను అని చెప్పేసి లేచాడు లేదా? వాడు కుంతీపుత్రుడు, వాడు ఎవడన్నా కానీ నేను చెప్తాను అనే స్పిరిట్తో లేచాడు వాడిని. అంటే వాడికి ఆ మైండ్ ఉంది కదా, ఆ మైండ్ ఉంది కాబట్టి దానిని మీరు ట్యూన్ చేయాలి. చూడండి, దాన్ని వినాయకోవా కుంతీపుత్రోవా అనేసి చెప్పి వాడికి ఆ స్పిరిట్ ఉంది కదా, ఆ స్పిరిట్ని తీసుకొని నువ్వు మార్చవయ్యా, అది నువ్వు మార్చాల్సింది. అట్లాగా ఆ స్పిరిట్ అనేటువంటిది వాడు తప్పు చెప్పినా ఆ స్పిరిట్ ఉంది కదా, నేను చెప్తాను అనేటువంటిది ఉంది కదా, ఆ విధంగా నేను ఈ సంసారం నుంచి బయట పడుతాను అనే మాట మాట్లాడేదానికి కూడా రాలేదని అంటే అప్పుడు మనం ఎట్లుంటాం? అర్థమవుతుందండి? అంటే టైంపాస్ కోసం ఉంది, టైంపాస్ కోసం ఉన్నట్లుంది కానీ ఒరిజినల్గా ఉందా? మేమైతే ఈ క్షణం నిలిపేసేదానికి సిద్ధం. ఎవరైనా వస్తే విష్ణు సహస్రనామావళి పారాయణం మొదలు పెడతామంటే నేను నిలిపేసేదానికి సిద్ధమే. మీరు చూసుకోండి వాళ్ళు. సరే, ఇప్పుడేంటి ఆ స్పిరిట్? ఏం ఆ స్పిరిట్? నేను చెప్తానని. అట్లాగే నేను సంసారములో నుండి తర్తుమిచ్చతి. ఇవన్నీ ఎందుకు చెప్పుకొని వచ్చినాం? ఎందుకు రావాలి? మళ్ళీ మొదట్లోకి రావాలా? తిరుక్కొని రావాలి అక్కడికి. సంసార సాగరం ఘోరమని గుర్తించినాం కదా, గుర్తించిన తర్వాత ఏం చేయాలి? ఆనే ఉండాలని అనుకోవాలనా? వాటి నుంచి బయటపడాలి కదా. పడాలనేటువంటి ఇచ్చ ఎవడికుందో వాడేం చేయాలి? దానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి. వద్దా? జ్వరం వచ్చిందండి, జ్వరం వస్తే ఏం చేస్తాడు? ఈయన దగ్గరికి పోతాడు, ఏదో 2 మాత్రలు వేసుకుంటాడు, లేదంటే మెడికల్ షాప్ దగ్గరికి పోతాడు, 2 మాత్రలు అడిగి తీసుకుంటాడు. ఇది కరెక్ట్ ప్రొసీజరా? కన్సర్న్డ్ డాక్టర్ దగ్గరికి పోవాలి, కడుపు నొప్పి వస్తే ఈ ఇంటి దగ్గరికి పోతే ఏం ప్రయోజనం లేదు కదా. కడుపు నొప్పి వస్తే కడుపుకి సంబంధించిన డాక్టర్ దగ్గరికి పోవాలి.